రిమాండ్ ఇవ్వరేమో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ కేసు పెట్టి ఇంతకన్నా ఎక్కువ కేసు ఉంటే ఆ కేసు కూడా పెట్టి రిమాండ్కి పంపేద్దామని. రిమాండ్కి పంపితే భయపడతామని నేను అడుగుతున్నా. ఏమని చంద్రబాబు నాయుడు గారు, మీరు రిమాండ్కి పంపితేను జైలుకి పంపితేను భయపడి పారిపోయేటటువంటి పరిస్థితి ఉందా ఇవాళ రాష్ట్రంలో అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. బాధితులే నిందితుల్ని చేస్తుంది, దోషుల్ని నిర్దోషులు చేస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. మరోసారి చెబుతున్నా, అమరావతి ఒక అంతులేని కథ, పూర్తయ్యేది కాదది. ఆ అమరావతిలో దోపిడీ జరుగుతూ ఉంది. మొన్నటిదాకా ఏటీఎం పోలవరం, ఇవాళ త్రిపుల్ ఏటీఎం అమరావతి. డబ్బులు కొట్టేసుకోవటమే, మట్టి కాంట్రాక్ట్ ఇవ్వటమే, లేదా వంతెన కాంట్రాక్ట్ ఇవ్వటమే, కమిషన్ 20% 30% తీసుకోవటమే, డబ్బు చేసుకోవటమే, సంతులు కట్టుకెళ్ళటమే. దీనిలోకి వెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి పలకరిస్తేనో, ఆ అమరావతి వెళ్తేనో మా బండారం బయటపడిపోద్ది, మా అవినీతి బయటపడిపోద్దని భయపడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పోలీసులను అడ్డం పెట్టి, రవిడీ మోకలను అడ్డం పెట్టి మా మీద రాళ్లు వేసేటటువంటి కార్యక్రమం చేసి మా మీదే కేసులు పెట్టి కార్యక్రమం చేస్తున్నారు. నేను ఒకటి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు, ప్రపంచం చూస్తుంది, మనుషులు చూస్తున్నారు, పౌరులు చూస్తున్నారు. జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ళ ఒక్కసారిగా మాట్లాడలేకపోవచ్చు, కానీ మీ నిజ స్వరూపాన్ని మాత్రం ఖచ్చితంగా చూస్తున్నారు ఇవాళ ప్రజలు. దీనికి మీరు సమాధానం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు మీరు చేస్తే మేము భయపడి పారిపోవడానికి సిద్ధంగా లేవని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎన్ని కేసులు మీరు పెట్టుకున్నా, ఎన్ని దాడులు మీరు చేసినా ప్రజల పక్షాన, మరి ముఖ్యంగా అమరావతిలో అన్యాయం అయిపోతున్న రైతుల పక్షాన పోరాడతాం. అమరావతిలో జరుగుతున్న అవినీతిని వెలికి తీసి ఎండగట్టి మీ నిజ స్వరూపాన్ని చూపిస్తాం రాష్ట్ర ప్రజానీకానికని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది ఉండవల్లికి సంబంధించి నేను జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశాలు. ఇంకొక దీనిలో చాలా వైలేషన్స్ చేస్తున్నారు. కరకట్ట రోడ్డు విస్తరణలో